రేవంత్ రెడ్డి కురిసి కూలిపోయే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంది. అందుకే అన్ని ప్లేసులలో చెప్పుకుంటూ తిరుగుతున్నాడు, నేను లేస్తే ఇంకోటి కూర్చుంటాడు ఇయ్యడు అని చెప్పేసి. ఎందుకు అని అంటే ఎప్పుడైతే పంచాయతీ ఎలక్షన్స్ జరుగుతాయో అప్పుడు అది ఓడిపోయిన వెంటనే రేవంత్ రెడ్డి కుర్చీ లేచిపోతుంది. ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ప్రకారము కాంగ్రెస్ పార్టీకి 15 నుంచి 20% ఓట్లు మాత్రమే వస్తాయి, కానీ బీఆర్ఎస్ కి 70% ఓట్లు వస్తాయి ఇప్పుడు కనుక ఎలక్షన్స్ జరుగుతాయి. అందుకోసమే ఈ తతంగము, కవిత, సిబిఐ, కాళేశ్వరం రిపోర్ట్ ఇన్ అసెంబ్లీ ఇవన్నీ జరుగుతున్నాయి. ఎప్పుడైతే పంచాయత్ ఎలక్షన్ జరుగుతాయో, జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్ జరుగుతాయో, ఓడిపోతే గనక నెక్స్ట్ మినిట్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరు కూడా మంత్రులు మనోన్ని బలిం చేయడానికి రెడీగా ఉన్నారు. ఆ భయంతో రేవంత్ రెడ్డి ఇన్ని ప్లాన్లు వేస్తున్నాడు. కవితతో ఎపిసోడ్ రన్ చేపించడం అయినా, లేకపోతే కాళేశ్వరం సిబిఐ అని చెప్పి నాటకాలు ఆడడం అయినా, ఎప్పుడైతే బీఆర్ఎస్ పార్టీ పీక్ లో ఉంటుందో అప్పుడు మనోడు కవితను దించుతాడు. కవిత వస్తుంది, వీళ్ళిద్దరు బ్యాక్ ఎండ్ లో పక్కా నడుస్తుంది. అది అలగ్స్ స్టోరీ. సో ఎప్పుడైతే పంచాయత్ ఎలక్షన్లు, బై ద వే పంచాయత్ ఎలక్షన్లు ఇప్పట్లో జరగవు, 2-3 నెలల తర్వాతనే జరుగుతాయి. పంచాయత్ ఎలక్షన్లు జరిగినాయా, బీఆర్ఎస్ మెజారిటీతో గెలిచిందా ఏంది, గెలుస్తుంది. అది ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఫ్రమ్ ద గవర్నమెంట్, బయట ఎక్కడి నుంచో కాదు, గవర్నమెంట్ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ప్రకారం 70% ఓట్ల మెజారిటీ తోటి ఇప్పుడు ప్రస్తుతం బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉంది. ఇప్పుడు ఎలక్షన్ జరిగితే గెలవడానికి కాంగ్రెస్ ఓన్లీ 15 నుంచి 50%, బీజేపీ ఎక్కడ లేదు, పెద్ద వర్కౌట్ అయ్యే సీన్ లేదు ప్రస్తుతానికి. సో పంచాయత్ ఎలక్షన్లు జరిగిన వెంటనే మనోడు అవుట్, కానీ పంచాయతీ ఎలక్షన్లు పోస్ట్ పోన్ అవుతాయి. ఇప్పుడు జరగవు, కోర్టు సెప్టెంబర్ 30 లోపల జరగాలనింది, బట్ ఎలక్షన్స్ పోస్ట్ పోన్ అవుతాయి, పోస్ట్ పోన్ చేస్తాడు. మనోడు బ్యాడ్ సిచ్యువేషన్ ఉన్నాడు. సో పంచాయతీ ఎలక్షన్లే మనోడికి డెడ్ లైన్.